అమరావతి గడ్డపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. ఇది ఏదో సాధారణ పర్యటన కాదు. రాబోయే దశాబ్ద కాలపు ఏపీ భవిష్యత్తుకు ఇది ఒక బలమైన పునాదిగా మారనుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. నాడు హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చడంలో వీరిద్దరి భేటీ ఏ విధంగా చరిత్ర సృష్టించిందో తెలుగు ప్రజలకు తెలుసు. నేడు మళ్లీ అమరావతిని ఏఐ మరియు క్వాంటమ్ వ్యాలీగా మార్చేందుకు చేతులు కలిపారు. ముఖ్యంగా సంజీవని ప్రాజెక్టు ద్వారా ఏపీలో డిజిటల్ హెల్త్ విప్లవం రాబోతోంది. ప్రతి పేదవాడికి అత్యాధునిక వైద్య సేవలు అందేలా గేట్స్ ఫౌండేషన్ తన సాంకేతిక మద్దతును అందిస్తుంది. కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, వ్యవసాయంలో డ్రోన్లు, ఏఐ వాడకంపై కూడా కీలక ఒప్పందాలు జరిగాయి. అమరావతిలో సుమారు 1772 కోట్ల పెట్టుబడితో రాబోతున్న మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలను తీసుకురానుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంలో బిల్ గేట్స్ ఇప్పుడు ఒక కీలక భాగస్వామి. టెక్నాలజీతో సామాన్యుడి జీవితం మారుతుందా అంటే అమరావతి వేదికగా జరుగుతున్న ఈ మార్పులే దానికి సమాధానం. గతంలో హైటెక్ సిటీ, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ. ఏపీ మళ్లీ గ్లోబల్ మ్యాప్లో టాప్లో నిలవబోతుందని కూటమి నాయకత్వం విశ్వసిస్తోంది. చంద్రబాబు, బిల్ గేట్స్ కాంబినేషన్ మళ్లీ మ్యాజిక్ చేస్తుందని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.